లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించే రాజాధిరాజు ప్రభు అయిన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో సర్వేశ్వరుండు నరరూపమేసి కన్యకు బుద్ధి నేడు వేచేసే మానవ జన్మ ఎత్తిన ప్రియే నమస్కరింపరండి 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 ఉత్సాహముతో మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం భాగం వరకు చదువుదాం. అంతటి హేరోదు ఆ జ్ఞానిని రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం దగ్గర చెప్పి వారిని బెత్లెహేమునకు పంపింది. వారు రాజు మాటల్ని బయలుదేరిపోవచ్చుగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. వారు ఆ నక్షత్రము చూచి అజ్ఞానంత భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని మూలమును కానుకగా ఆయనకు సమర్పించింది. తరువాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళింది. మరొకసారి యొక్క రాత్రికాల సమయంలో మేము ధ్యానించుకున్న అవకాశం అందరికీ లేని గొప్ప అవకాశం మేము మీ యొక్క జన్మదిన ప్రేమించుకొని ఆయా ప్రాంతంలోనే మా కుటుంబాలతోనూ మా కుటుంబాలతోనూ మేము కలుపుతూ వారితో పాటు పిల్లలతో ప్రభావం యొక్క సందేశాన్ని పనిచేయడంగా ప్రభావ మీ యొక్క జన్మదిన అత్యంత మేము ఎంచుకొని వారికి తెలియజేసే విధంగా పేరలతో భాగంగా ప్రభావ మేము కలిసి హాని ప్రభావ కైకుండా హాని ప్రభావం మీ చిత్తంతో మమ్మల్ని అనిపించున్నారని మీకు తండ్రి అవి కుటుంబాన్ని ప్రభావ ఎంతో రీతిలో ప్రభావం నుంచి కాపాడి సంరక్షించిన తండ్రి గత కొంతకాలంగా ప్రభావితమైన పరిస్థితుల్లో ప్రభావ మీరు వారి కుటుంబాన్ని తోడని అనిపించిన తండ్రి నిర్దేశించగా అద్భుతమైన రీతిలో ప్రభావ ఉదాహరణ లేచి కాపాడుతున్న తండ్రి నిర్దేశించగా అదేవిధంగా వారి ప్రభావం కార్యక్రమాల్లో ప్రభావ సందేశంలో ప్రభావ వారి సతీమణి ప్రభావ మీ తోడై ప్రభావ యొక్క ప్రభావం